హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వినబోయే కథ బరువు. ఒక ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలో చెప్పే కథ. ఏమిటి, పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తల ఊపింది వనజ. ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తొచ్చింది సుజనకి. ఇంటి నిండా తిని పడేసిన కురుకురే ప్యాకెట్లు, ఐస్ క్రీమ్ కప్పులు, చాక్లెట్ పేపర్లు, మ్యాగీ ప్యాకెట్లు, ఇంకా అలాంటి చెత్తా చెదారం. ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వవులే, పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుకుందామనుకుంటే నానమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఇష్టమైనవన్నీ కొంటుంది. నువ్వెప్పుడు కొనవు, నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు. పిచ్చెక్కిపోతుంటుంది సుజనకు. కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పపోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతూ ఉంటారు. పోనీలే, చిన్న పిల్లవాడు, పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ. అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు. పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి. ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ. అలాగని ఏ ఫంక్షన్లకు వెళ్ళకుంటే, ఒక్క చిన్న ఫంక్షన్కు వెళ్ళకపోతే ఈ జీవితం ఎందుకన్నా నిరాశ నిస్పృహలు. ఈ బాధలు పడలేక ఉన్న ఒక్కడిని ఈ మధ్య హాస్టల్లో జాయిన్ చేసేసింది. భర్తకి ఇష్టం లేకపోయినా. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకొని జీవితంలో ఏమీ సాధించింది తను? ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం. పోనీలేదు పెద్దావిడ అంటూ భర్త వత్తాసు. ఏమిటో ఈ జీవితం, ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది. తనెందుకు అలా ఉండలేకపోతుందో. ఏమిటి అంత దీర్ఘాలోచనలో పడిపోయావు? వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. స్నేహితురాలిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు. అందుకని మాటలు తదగడం లేదు వనజకేమో గాని. మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండి బెంగ మొదలయ్యింది. పెళ్ళైన ఇంతకాలానికి తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపొస్తుంది. మా ఇంటికి రావచ్చు కదా, 4 రోజులుండి వెళ్దువు గాని సడన్గా అంది వనజ. అనడమే కాదు, పోదు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టపగ్గాలు లేవు. తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి. ఇంకా పని మనిషి రాలేదేమో. ఎంత జాగ్రత్త పడినా చిప్స్, తునకలు, కురుకురే ముక్కలు అక్కడక్కడ నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని. ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారావిడ. ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన బాధ మీదే మరి. నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ. అదే తన ఇంట్లో సీన్ గుర్తొచ్చింది సుజనకు. తిని పడేసిన స్నాక్స్ ప్యాకెట్లు ఇంటి నిండా. అవి చూస్తే తనకు కోపం నశాలానికి అంటుతుంది. అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారవి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది. ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది. ఈ చెత్తంతా వాడికి పెట్టొద్దన్నానా తను? ఉన్న మగ నలుసుకి నచ్చినది తినడానికి లేకుండా లేదు ఈ ఇంట్లో. అత్తగారి కౌంటర్, ఎడమొఖం పెడమొఖం. ఇంకో వారం వరకు. మధ్యలో భర్త. ఏమిటి నువ్వు, నీ ఆలోచనలు? కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోగా నేను వంట చేసేస్తాను. వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. భలేదానివే, రెస్ట్ తీసుకోవడానిక నేను వచ్చింది. పద, నేను కూడా వంటగదిలోకి వనజను అనుసరించింది ఈ సుజన. వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడంట. ఆడవాళ్ళు 3 డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. వేపుడు చేశావా? వంకాయ టొమాటో ముద్ద కూర చేయవలసింది, బాగుంటుంది అనింది వనజ అత్తగారు. ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ. ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడుతూ ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో బాగుండునన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది. ఆవిడ ఏదో చేసినట్టు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు.
కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది. భోంచేసి స్నేహితులిద్దరూ నిద్రపోయారు. సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదలలేదు. వంటగదిలో పని చేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు. పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి, నేను నా ఫ్రెండ్ డాబా మీదకు వెళ్తాం అంటే బలవంతంగా వెళ్ళారు. ఆశ్చర్యం వేసింది సుజనకు. తను ఇంట్లో లేనప్పుడు 1 గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం తన కొడుకు. అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ వాళ్ళ దగ్గరే ఉంటుంది తను. బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో. తనలో తానే సమాధానం ఇచ్చుకుంది సుజన. ఏమిటే ఎప్పుడు ఆలోచనలో ఉంటున్నావు అన్న మాటలకు నవ్వేసింది. పిల్లల హోంవర్క్ ఆపింది సుజన. వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే తర్వాత చెప్తాను. మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాంరా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ. మాటలు తెగడం లేదు స్నేహితురాలిద్దరికి. భోజన సమయానికి కిందకు దిగక తప్పలేదు. నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని రమా విశాల్ సినిమాకి వచ్చారట. ఇక్కడే భోజనం చేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది. చావు కబురు చల్లగా చెప్పారు వనజ వాళ్ళ అత్తగారు. రమా వనజ ఆడపడచు విశాల్ ఆవిడ భర్త. ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు. దగ్గరలోనే ఉంటారు. భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా. పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసారికి వంట చేసేసేది వనజ. ఈసోదమంటూ ఇప్పుడు 8 గంటలకు మళ్ళీ వండాలా వాళ్ళ కోసం. వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్లో పెట్టేస్తే సరిపోయేది కదా. కోపం తన్నుకు వస్తుంది సుజనకు. నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది. వనజ ముఖంలో ఏ భావము కనిపించలేదు. వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అయ్యింది. ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ. వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ మాత్రం దానికి ఇంత హడావిడ. ఎదుటి వాళ్లకు ఇబ్బంది అవుతున్న ఆలోచన ఉండక్కర్లేదా? సుజన మనస్సు కుతకుతలాడిపోయింది. ఆ తెల్లవారి ఇంకో సీన్. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్ ఏం చేస్తున్నావు? దోశలా? పెసరట్టు వెయ్యకపోయావా? రమకిష్టం. పాపం అదక్కడ చేసుకుంటుందో లేదో. వీలైతే కొంచెం శనగ పలుకులు పచ్చడి చేయరాదు? పెసరట్టుతో బాగుంటుంది. ఇలా కూతురు ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు. ఇంకా ఆ కూతురు లేవనే లేదు. కూతురిని లేపి వదినకు సహాయం చెయ్యొచ్చు కదా. సుజనకు మండిపోతుంది. తన ఇంట్లోనూ ఇదే తంతు. చూసి వంట మనిషిని పెట్టేసింది. మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండని చెప్పి. దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది. వంటగదిలో అరగంట పనికి 6,000 ఆ వంట మనిషి ముఖాన పోయాలా అని. అంతగా బాధ అనిపిస్తే మీరే 1 అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజుకుపోయింది. వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలని నిర్ణయించుకుంది సుజన. వనజ వంటగదిలో నానా హైరానా పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటికి రాలేదు. వనజే మధ్యలో కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్లి గదిలో కాసేపు గడిపి వస్తుంది. గదిలో ఆ మహానుభావుడి అవసరాలేవి తీరుస్తుందో మరి. గదిలోకి తెప్పించుకోకపోతే మరీ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి తినచ్చు కదా. ఇదేమైనా రూమ్ సర్వీసా? బయటకు వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా. అబ్బే అంత పాట. వీళ్ళ అవసరాలు తీరితే చాలు, ఇంకేమీ పట్టించుకోదు. పటపట పళ్ళు కొరికింది సుజన. భోజనాల వేళ ఇంకో సీన్. కూతురేదో చంద్రమండలం నుంచి దిగి వచ్చినట్టు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అది వేసుకో, ఇది వేసుకో, అక్కడ వండుకుంటున్నావో లేదో వదిన బాగా చేస్తుంది, ఇంకొంచెం వేసుకో, ఓ 2 రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 పూటలు వస్తాయి అని తెగ గారాబం చేస్తుంది ముసల్ది.
చేయించి ఎవడు చేస్తాడు? ఈవిడ కూతురు లాంటిది కాడా కోడలు? కోడలితో ఎంత పనైనా చేయించవచ్చా? మండిపోయింది సుజనకు. సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు. కాఫీ పట్టుకొని గదిలోకి వెళ్ళింది వనజ. బజ్జీలు వేయమంటాను వదినను, మీకిష్టం కదా. జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను. ఇంటికి తీసుకెళ్ళు, 4 రోజులు తినొచ్చు. కూతురికి చెప్తూ వాళ్ళ అత్తగారు హడావిడి పడిపోతున్నారు. ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరు కలిసి చేయొచ్చు కదా, ఖాళీగానే ఉన్నారు కదా అనేయాలన్నంత చిరాకు వేసింది. ఏదో ఫ్రెండ్తో 2 రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేనన్నట్టు ఇక్కడ అత్తగారి ఆదర్లే. ఎక్కడైనా కోడలితో చాకిరీ చేయించుకోవడమే. ఈ కోడల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో. ఇంకెందుకు ఇక్కడ, మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెప్పుదామని వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరిని చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరకు వేసి వెనుదిరిగింది సుజన. 4 రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరిగి వెళ్ళిపోతున్నావేంటి? ఏమైంది నీకు అని అడిగింది వనజ. ఏముందే, అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదా కొంటెగా అడిగింది వనజ. గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్లు వనజ గ్రహించిందా ఏమిటి? బిత్తరపోయింది సుజన. చెప్పవే, మరింత కొంటిదనంతో అడిగింది వనజ. వాళ్ళ ఆయన దగ్గరికి తీసుకుంటే గారాలు పోతుంది వనజ. ఆ విషయం తను చూశానని ఎలా చెబుతుంది వనజతో? డైలమాలో పడింది సుజన. చెప్పవే మళ్ళీ అడిగింది. దాంతో బాగా మండింది సుజనకు. ఏమిటి నువ్వు నీ గొప్పలు? మీ ఆయన దగ్గరికి తీసుకోగానే వంటగదిలో బండ చాకిరీ చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్ప? కిసుగ్గా అడిగింది సుజన. లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకొని మా ఆయన దగ్గర ఉండమంటావా? ప్రశ్నించింది వనజ. అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరకు తీసుకోగానే చాలేంటి సంబడం. భార్యను బాగా చూసుకోవడం తెలీదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవడం, చిన్నబుచ్చుకొని ఆయన ఆఫీసుకు వెళ్ళడం గుర్తొచ్చింది సుజనకు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగవాళ్లకు అక్కరలేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి. అక్కసుగా అంది సుజన. భార్య భర్తల మధ్య ఉంటే చాలు, బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ. సరే, ఒకటి అడుగుతాను, చెప్పవే. పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతుంది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయేమో ఘాటుగా అంది సుజన. కోపం తెచ్చుకొని నా మూడు నేను పాడు చేసుకోలేను. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ బరువంతా నా నెత్తిన పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను. మా అత్తగారు నన్నేదో అన్నానని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది. పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజలా తేలిపోతుంది. ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఓపిక ఉన్న రోజు వండి, ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది? ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు. బదులిచ్చింది వనజ. ఇంకో మాట అడుగుతాను, చెప్పవే. నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా? మనసులోని సందేహాన్ని వెళ్ళబుచ్చింది సుజన. పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచేదో చెడోదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా, ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి. అప్పుడే పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా? నా మీద చాడీలు చెప్పడానికి నవ్వుతూ అంది వనజ. మీ ఆడపడచు అలా కూర్చొని తింటుంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా? మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన. చెప్పాను కదా, అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యను నేను.
4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను, ఖచ్చితంగా చెప్పింది వనజ. ఇంకో మాట, మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సహాయం చేయకుండా పనంతా నీ మీద పడేసినా ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? సందేహాన్ని వెళ్ళిపుచ్చింది సుజన. భర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయము రాకూడదు. ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే. అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు. వనజ మాటలకు ఆలోచనలో పడింది సుజన. పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది. 2 పిల్లలతో చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది. ఉన్న ఆ ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు, ఏదో అసంతృప్తి. ఆ ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా. అయినా వనజ ఆనందంగా ఉంది, 2 పిల్లలను చూసుకుంటూ కూడా. మరీ తేడా ఎక్కడ ఉంది? అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలా? వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది తాను. ఆ అత్తగారు ఏమైనా అంటే పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతి క్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతుంది. వాళ్ళలా ఎందుకున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మానేసి తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది ఇప్పుడు. ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికై ఇంటి మీదకు దృష్టి మళ్ళింది. ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను, శాంతించిన మనస్సుతో బ్యాగు చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన. ఓకే అండి, బాయ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ కథను మనకు రాసిన వారు డాక్టర్ మజ్జి భారతి. ఓకే అండి, బాయ్.